2025 సంవత్సరం అక్టోబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని గురించి చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి పరిస్థితి చెప్పడానికి ఎక్కడా అలివి కానటువంటి పరిస్థితిలో ఉంది. అష్టమంలో గురువు, ద్వాదశంలో కుజుడు, తర్వాత మరి శని వక్రించున్నాడు. కుజుడు, శని, రాహు 3 గ్రహాలు కూడా బాగా వృశ్చిక రాశిని వేధిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఇంట్లో నుంచి కదలకుండా కూర్చొని ఏదైతే అంత అన్నం వండుకొని దొరికితే మజ్జిగ లేకపోతే ఉప్పేసుకొని నీళ్లు పోసుకొని తిన్నా పర్వాలేదు, అంత గతి లేకపోతే గంజి తాగి బతికినా పర్వాలేదు. ఎందుకంటే ఈ శని నవంబర్ 27కి వక్రం నుంచి మారేంత వరకు వృశ్చిక రాశిని బాగు చేసే మానవుడు ఎవ్వడు లేడు. ఎందుకంటే అష్టమ గురువు, 12ంట కుజుడు, మరి ద్వాదశంలో కుంభంలోకి వక్రించిన శని, 3 కూడా సామాన్యంగా కాదు. ఓ దారికి పోతుంటే ఏ కార్యక్రమానికైనా 3 పోకూడదు, 3 పోతే ముడిపడదు. 3 గురువు, కుజుడు, శని 3 కూడా నీవు చేసినటువంటి పూర్వజన్మ పాపం వల్ల నిన్ను బాగా శిక్షించడానికి రెడీగా ఈ గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడా ఏమీ కనపడలేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి దేనికైనా సరే ఏమిటంటే గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉంది. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందు అన్ని దిశలను కలడు కలండనడువాడు కలడో లేడో. అంటే నన్ను రక్షించేవాడు ఎవ్వడు లేడు అనే బాధలో ఉన్నారు ఈ వృశ్చిక రాశి వాడు. కలుగలే నాపాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక గలుగువాడు. నా కడ్డబడదాడి నలిన సాధువుల చేయబడిన సాధుల గడ్డపడేడు వాడు. చూడడే నాపాటు చూపుల చూడక చూచువాడ కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు. ఆది మధ్యాంతములు లేక అడరువాడు. భక్త జనముల దీనుల పారివాడు. వినడే చూడడే తలపడే వేగరాడి. ఇట్లాంటి రాసుల వాళ్ళు జన్మలగ్నం చూపించుకోండి, జన్మలగ్న రీత్యా చూపించుకోండి. గజేంద్ర మోక్షం పోతన గారు తెలుగు దేశంలో మరి తెలంగాణలో ఆయన బమ్మెర అనే గ్రామంలో ఆ మహానుభావుడు పోతన్న గారు పుట్టారు. పోతన్న అనేటువంటి వాడు పొలం దున్ని బతికాడు. రామాయణాన్ని పోతన గారు భాగవతాన్ని ఎవ్వరికి అంకితం ఇవ్వకుండా రాముడికి అంకితం ఇచ్చాడు. అటువంటి మహానుభావుడు వ్యాసుడు తర్వాత 2వ వ్యాసుడు అని చెబుతా. అటువంటి వ్యాసుడు రాసిన భాగవతానికి తిరగ రాసిన మహానుభావుడు పోతన గారు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా అన్ని సమస్యల నుండి బయటపడాలి అంటే పోతన గారు రాసిన భాగవతంలో గజేంద్ర మోక్షము చాలా విశేషమైనది. చెడుగరులు హరులు ధనములు చెడుదురు నిజ సతులు సుతులు చెడు చెనటులకు చెడకమును నెరసుగుణులకు జడని పదార్థములు విష్ణు సేవానుతులు అన్నారు. ఆయన గజాలు, తురగాలు, ఏనుగులు, రథాలు అన్నీ ఇస్తాట. ఈ గజేంద్ర మోక్షం మరి కనీసం 53 పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలు ప్రతిరోజు తెల్లవారుజామున పొద్దున్నే మొహం గడుక్కొని సాయంత్రం పూట పడుకోపోయేటప్పుడు ఈ పద్యాలు పారాయణ చేస్తే ఎన్ని బాధలున్నా పోతాయిట. తామరాకు మీద నీటి బొట్టు దిల్లిపోయినట్టు పోతాయిట. ఆ పద్యాలు మొత్తం నాకు కంఠస్థం. ఇవాళ జనం పడుతున్న బాధలు చూస్తే ఏ గ్రహాల వల్ల బాధలు తొలగిన వాళ్ళు ఉంటే కనీసం ఒక 40 రోజులు ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేస్తాం మేము. ఆ పారాయణ గోత్రనామాలతో చేస్తాం. దానికి చేసేవాళ్ళకి ఇంతని ఇప్పిస్తాం. ఆ విధంగా గజేంద్ర మోక్షం పారాయణ చేసుకోండి. మీకు అన్ని విధాల బాధలు తొలుగుతాయి, అన్ని విధాల బాధలు పోతాయి. పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా ఈ గజేంద్ర మోక్షం మా తండ్రులు, మా తాతలు, ఆఖరి మా అమ్మమ్మ దగ్గర నుంచి అందరూ కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేసేవాళ్ళు
దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నేను ప్రతిరోజు గజేంద్ర మోక్షం పారాయణ చేస్తాను. ఈ గజేంద్ర మోక్షం పారాయణ మీకు నాకు అందరికీ కూడా మోక్షాన్ని కలిగించేది, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చేది ఈ గజేంద్ర మోక్షం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు బాధలు తొలగాలంటే గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. స్వస్తి.